టిన్ టిడిన్ టిన్. రే ఫస్ట్ ఇంటర్నేషనల్ ట్రిప్పు పోయి నీతో వస్తానా, ఎటుంటుందో చూద్దాం. కాదురా ఫస్ట్ ఇంట్రో చెప్పాలరా. సరే సరే చెప్పు. రవితో బిందాస్. రెడీ. రవితో బిందాస్ ఫస్ట్ ఇంటర్నేషనల్ ఫ్లైట్ వీడితో వెళ్తున్నా. చాలా సంవత్సరాల తర్వాత స్కూల్ టూర్ తర్వాత ఇప్పుడు వీడితో వెళ్తున్నాను. అవును, ఎలా ఉండబోతుందో. హైలైట్ ఏంటంటే ఫ్రెండ్స్తో పోవడం వేరు, బ్రదర్తో పోవడం వేరు. ఆ ఎక్స్పీరియన్స్ మీకు తెలుస్తుంది. అబ్బా నా తమ్ముడివి అన్నయ్య, తమ్ముడు అన్నయ్య, తమ్ముడు అన్నయ్య. వీడు ఇంట్లో ఏం చెప్పాడు సార్ అందరికి, వా పోయి వీడితో పోతున్నాను రా, ఇది ఎవర్రా వీడు అన్నట్టు. మనం ఎవడరా వీడు కాదు, ఏదైనా మీరు చూసుంటారు, ఇద్దరు సిస్టర్స్ ఇద్దరు బ్రదర్స్, ఈ చిన్నది ఏమి జరిగినా కూడా వీడు అదే పెద్దగా చూపిస్తారు అనమాట. చిన్నప్పటి నుంచి చూస్తాడా. సో అదే మీరు జస్ట్ ఎంజాయ్ చేయండి, మీకు విజువల్గా కామెడీగా చూపిస్తాం, హ్యాపీగా ఎంజాయ్ చేయండి అంతే. లాస్ట్ వరకు చూడండి, మంచి మంచి ఫన్ ఉంటుంది. ఇప్పుడు మేము అవునరా రే మనం ఎక్కడున్నాం చెప్పలేదురా. ఇప్పుడు ఎక్కడ కరెక్ట్గా నీలూఫర్ ముందు కదా నేను చెప్పింది. హైదరాబాద్ ఎయిర్పోర్ట్లో ఉన్నాం. మాకు ఫ్లైట్ 1 o'clock ఉంది. ఇప్పుడు టైం ఎగ్జాక్ట్గా నిద్రపోయింటారు కదా, తెలిసేటట్టు వీడియో తీస్తున్నాం. ఇంకా డైరెక్ట్గా ఫ్లైట్ ఎక్కి అక్కడ నుంచి మేము ఏమేమి తిరుగుతాం అన్నీ చూపిస్తాము. గుడ్, గమ్యం లేని ప్రయాణం అన్నమాట. ఇలా బయలుదేరే కొలంబస్ అమెరికాని కనిపెట్టాడు. కూల్ అండి, పిచ్చెక్కిద్దాం. in the jar. Excuse me. Then she's ఫ్లైట్ వెలిగింది. ఆ బస్సు బాగా కనపడదు కదా. take off and నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నారా? ఓ మాదిరిగా కూడా కనపడలేదా? ఏడ ఎత్తుకుతున్నావురా? ఇచ్చారు సరే అందుకే చదువుకోవాలని చెప్పేది. చదువుకోండి ఫస్ట్. పైలట్ తో మాట్లాడచ్చు. వెల్కమ్ టు థాయిలాండ్. బ్యాంకాక్లో దిగడం జరిగింది. ఇదే సువర్ణభూమి ఎయిర్పోర్ట్. ఇక్కడ నుంచి ఏంద్ర అదే పటాయా వెళ్తున్నాం. పటాయా వెళ్ళి టైగర్ పార్క్, ఆ నుంచి రూమ్ కంట. ఇక్కడ జెట్ స్ప్రే లేదండి, ಎಲ್ಲಾರ್తో టిష్యూతో పని కానిచ్చిన. మనం ఫారెన్ వచ్చేసాంరా. వచ్చావురా. వెల్కమ్ టు ఫారెన్. ఇంకేముంది, ఇంకా పోవడమే. టైగర్ పార్క్ అంట, ఒక మీడియం టైగర్ని పట్టాము. మీడియం టైగర్ అంటే సైజు వారిగా కావాలి. పెద్ద పుల్లు అంతా లేవాడు. పెద్ద పుల్లు కావాలంటే బక్సా బాతులు కావాలా, బాత్ తీసుకుని ఆ బాతులు ఎన్ని పెడితే అంత అంటే పెద్ద పులి కావాలంటే ఇంత, చిన్న పులి మన ఎన్టీఆర్ లాగా అంటే దాని డిఫరెంట్ రేట్. పెద్ద ఎన్టీఆర్ తగినట్టు పులిని తిప్పి ఇసిరేచ్చా. చూడవా, ఇసిరి భయపడి సావపోతా మో అంటాను. వరకు కారెక్కేసాం. ఇదే టైగర్ టోపియా అంట. టోపియా పులిని తిప్పేస్తా. స్టిక్కర్ వేసారు తినడానికి. టైగర్ జూలోకి వెళ్తున్నా. ఒక పులి ఇంకో పులి దానిలోకి వెళ్తుంది. నమస్తే. పద. పులిని పక్కన పెట్టుకొని ఎప్పుడైనా తిన్నారా? ఆడ పులి చూడండి ఎంత బాగా కూర్చోంది. రే హలో నమస్తే. పులి హియర్. పులి ఇక్కడ ఉన్నాను. చూడు నమస్తే. బాగున్నావా? అది హాయ్ చెప్తాను. సలాడ్. ఉప్మా
మన ఉప్మా, మన పూరి, వావ్, మన సబ్జీ, ఇది ఇండియన్ ఫుడ్. పోహానా, సాంబార్, బోండా, చట్నీ, ఒకటి పుచ్చకాయ. థాయిలాండ్ వచ్చిన ఇండియా ఫుడ్ అండి. పూరి, ఉప్మా, బోండా, దోశ. ఎలా ఉందిరా? బాగానే ఉంది. చట్నీ తినకుండా చెప్తున్నాను, లెక్క ఎత్తున్నాను. అయ్యో, పూరి ఒకటి తిన్నా బాగుంది. ఉప్మా అనేది ఒక వరస్ట్, దాని మళ్ళీ వేసుకొచ్చుకోవచ్చు. ఆల్ గుడ్ తింటాడు. చిన్నప్పటి నుంచి మా అమ్మ ఉప్మా చేస్తే భయం. చిన్నప్పటి నుంచి ఇంట్లో ఉప్మా తిని ఉప్మా అంటే ఎరక్కుంటుంది. అంటే మా ఇంట్లో మా అమ్మ టిఫిన్ అనేది చాలా రేరు. అంటే మా డాడీ వాళ్ళ సిస్టరు టిఫిన్ షాప్ ఉండేది. ఎవ్రీడే ఒకరోజు గిన్నె ఎత్తుకెళ్ళడం, 4 ఇడ్లీ, 1 వడ ఎవ్రీడే. మా చూడు నిజంగానే బయటకు వచ్చినప్పుడు అమితంగా తినండి. అమితంగా తినండి. మళ్ళా దోశ వేసుకొచ్చాను. ఎంత ధైర్యం ఉండి. బాగుంది దోశ. బాగుందా? ఎక్కడ బొర్రా బాబు. తిని ఇది కూడా. పులికి పులి స్టిక్కర్ వేసారు. ఇప్పుడు పులిని చూడాలంటే ఇది ఉండాలి. వెల్కమ్. సమాధికా తప్పు చెప్పేద్దామని దాన్ని సమ్మించండి. టైగర్ని తిప్పేస్తా. ఏంద్రా ఇటు స్కార్పియో క్వీన్ ఉందా? మాట్లాడరా. ఏం మాట్లాడరా? వణుకుతుంది. అబ్బా ఒప్పర్రా. సింహంతో పులి వేట పనికిరావు. ఓకేనా? ఇడ్జుడు రే ఇడ్జుడు. ఎవర్రా? నేను వచ్చానంటే లోపలికి నీకు ఉంటుంది. చూడరా రే. అది వెరీ గుడ్. నేనంటే భయం ఉండాలి. లోపలికి వచ్చానంటే చెప్తాను నీ పని. ఏంటి బాబా అన్న? ఇంకోసారి అన్న. పులిని తిప్పి ఇసిరేస్తా. తిప్పేస్తా. అవునరా, తిను పక్క పోన్నాడు. ఇదేందా? ఇదా స్కార్పియన్ క్వీన్. ఇదేందా ఇదే? నేను చూడలే. అమ్మ పడవ రియల్. ఓ టచ్ గారు సార్. అయిపోయిందిరా. నమస్తే. తినక ముందు, తినిన తర్వాత స్కార్పియన్ కింగ్ అయిపోతున్నావా? నోట్లో వేసేయి. చలో, థ్యాంక్ యూ. మొక్కలు కొట్టిస్తాడు. సండే పూట కథలు చేస్తాడు. కథలో నువ్వుదా. ఇది వెరీ గుడ్ రా. అన్నీ అట్టే ఉన్నాయి. ఇవి నేస్తారేమరా వీటికి. బొమ్మ ముసలితో రవి. బొమ్మ ముసలి కాదురా, రియల్ ముసలి. ఇప్పుడు క్రోకడైల్ షో అంటండి. లోపల ముసళ్ళు ఉన్నాయి. ముసలితో మనము మీకు ముసలి ఎలా ఉంటుంది అది చూపిస్తాను మీకు. ఓకేనా? మీరు కంగారు పడకండి, నేను చూపిస్తాను. రారా ముసలి గారు. సార్ ముసలి, హలో సార్, ఒకసారి లేండి సార్. ఇక్కడ మిమ్మల్ని వేసుకొని తింటారంట కదా, దొరికితే చూద్దాం. ముసలి వేసేస్తారు రాత్రి. అది కూడా బొమ్మేరా. చూడరా, కన్ను అరుపుతుందా? లేదు కదా, అది కూడా బొమ్మే. దీనికి కూడా 400 బాత్ అంట. కానీ ఎందుకులే సాసాలని చెప్పి నేను మా అన్న ఇలా తీసుకుంటాను. కర్రారా. ఏంది అదే? పిల్లపులి. పులి కాదురా, జఫా. అది సింహం రా. సింహం. అవునవును, పులి అంటే పులి. సింహానికి పులికి కూడా తేడా తెల్ల.
చూడు నీ దీన్నే మార్చేస్తాను బ్రీడ్ని. లైగర్ని చేస్తాం కావాలంటే లోపల పంపించినామంటే. లైగర్ మా మురారి మహాన్ గడు వచ్చుంటే ఈ పాటికి వీటికి అజ్జుడు తవ్వేస్తాం. ఎట బయటకు వచ్చేద్దామనరా, తవ్వేసి బయటకు వచ్చేద్దాం అనేది. టైగర్ టోపియా. ఇందాక పులిని కలిసాం, దాని తర్వాత ముసలిని కలిసాం. పిల్లలతో వస్తే ఇంకా ఎంజాయ్ చేయొచ్చు. డోంట్ టచ్ అన్న టచ్ చేస్తున్నాం ఇంద్ర జఫా. ఐ ఆమ్ కమింగ్. ఇప్పుడు రూమ్కి వెళ్తున్నాం. రూమ్కి వెళ్ళి చెక్ఇన్ చేసి, చెక్ఇన్ 2 o'clock అంట. ఇప్పుడు టైం ఏమో 11 అవుతుంది. 2 hours ఏడన్నా ఎంజాయ్ చేయాలి. ఓకే బాయ్.